మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యము అని రాయబడి ఉంది. అంటే మరణ శాసనాన్ని రాసింది ఎవరు? దేవుడు కదా. మరి మరణించినది దేవుడా? దీనికి మీరు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లును, అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని ఇక్కడ మరి ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే చాలామంది ఏమంటారంటే మరణ శాసనం జనరల్గా రాసేది దేవుడు కదా, మరి దేవుడు మరణ శాసనం అనేది రాసినప్పుడు మరి తండ్రి వచ్చి మరణించాలి కదా, క్రీస్తు అనే ప్రత్యేకమైన ఇంకొక వ్యక్తి మరణించడం కాదు కదా అనేది ఇక్కడ వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని వల్ల మరణ శాసనం అనేది మనం ఆలోచిస్తే యాక్చువల్గా అందరి మరణాలు రాసేది మాత్రం తండ్రి. బాగా ఆలోచించండి, అందరి మరణాలు మాత్రం రాసేది తండ్రి. కానీ ఇప్పుడు నా మరణ శాస్త్రాన్ని నేను రాసుకోగలను. నేను ఒక గంటలో చచ్చిపోవాలని నేను అనుకుంటాను అనుకోండి కాసేపు, అది నేను రాసుకునే శాసనం. నేను ఇంకొక గంటలో చచ్చిపోవాలి, అది తండ్రి సంకల్పం అయితే కాదు. కానీ నాకున్న బాధలను బట్టి కానీ నాకున్న సమస్యలను బట్టి కానీ నేనేమనుకుంటున్నానంటే ఒక శాసనంగా దాన్ని నేను అనుకుంటున్నాను, ఇంకో నేను ఒక గంటలో చచ్చిపోవాలి. అంటే నా మరణాన్ని నేనే తెచ్చుకుంటున్నాను. బలవన్ మరణం అంటారు దాన్ని ఏమంటారంటే బలవన్ మరణం అంటారు. అలాగే కోర్టులోకి మనం వెళ్ళిపోతే జడ్జి రాస్తాడు పలానా టైంలో పలానా రోజున ఇదిగో ఇతనికి ఉరి తీయండి అని. యాక్చువల్గా అతను ఆ రోజు చచ్చిపోయే విషయం అయితే కాదు, అందులో మళ్ళీ మంచి ఆరోగ్యంగా ఉండాలి చచ్చిపోయే ముందు అతను. ఏమంటే ఎవరినైనా ఉరి తీసేటప్పుడు రోగంతో ఉంటే ఉరి తీయరు, అర్థమైందా? అతను మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడే ఉరి తీస్తారు. ఆరోగ్యవంతుడిగా ఉన్నవాడు ఎలా చచ్చిపోతాడు? కనుక ఆ శాసనం రాశారు, రాయటాన్ని బట్టి అక్కడ ఉరి తీయటం, అతన్ని చంపేయటం జరిగింది. అందరి మరణాలు మాత్రం రాసేది దేవుడే అయినా కొన్ని సందర్భాల్లో మనకై మనం ఎలాగైతే ఆ శాసనం రాసుకొని మనకై మనం చచ్చిపోతున్నామో, యేసుక్రీస్తు వారిని కూడా బలవంతంగా ఎవరు చంపాలని కానీ లేదా యేసుక్రీస్తు వారిని ఎవరైనా చచ్చిపోవటానికి పంపటం కానీ జరగలేదు. ఆయనంతటా ఆయనే ప్రాణం పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఒకసారి అవన్నీ కూడా బైబిల్లో చూద్దాం. ప్రియమైన దేవుని వల్లరా హెబ్రీయులకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయం 26వ వచనం మనం చూడగలిగితే ఏమంటే అక్కడ ఒక మాట రాయబడింది, తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన. తన్ను తానే అంటే ఎవరో ఆయన్ని చంపాలని కానీ లేకపోతే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పరలోకంలో ఉన్నప్పుడు భూమి మీద మనం పాపం చేస్తామని తెలియదా? తెలుసు. మరి పాపం చేస్తే తండ్రి దగ్గరికి మనం రావనే విషయం కూడా తెలియదా? వాళ్ళకి తెలుసు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారంటే, తండ్రి నేను వెళ్తాను వాళ్ళ కోసం అని తనంతట తానే జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయం తీసుకున్నాడు యేసుక్రీస్తు వారు. బాగా ఆలోచించండి, తనంతట తానే వీళ్ళందరూ పాపం చేసినా ఈ పాపాలు క్షమించబడి నీ పిల్లలందరూ నీ దగ్గరికి రావటానికి నేను ప్రాణం పెడతాను అని ఎవరి బలవంతం లేకుండా తనంతట తానే ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత తనంతట తానే ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన్ను తానే అని రాయబడింది. చూడండి 26వ వచనం ఏమని రాయబడింది? తన్ను తానే బలిగా అర్పించుకొనుట అని రాయబడింది. తన్ను తానే ఏం చేసుకున్నాడు? బలిగా అర్పించుకున్నాడు. తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 14వ వచనం ఏమని రాయబడిందండి? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించను, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే
అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అని రాయబడి. తన్ను తానే అర్పించుకున్నాడు, తన్ను తానే సమర్పించుకున్నాడు, తన్ను తానే బలిగా అయిపోవటానికి సిద్ధపడిపోయాడు. అంటే తన్ను తానే బలిగా అవ్వటానికి సిద్ధపడ్డాడు కనుక తనకు తానే రాసుకున్న మరణ శాసనం అది తనకు తానే రాసుకున్న మరణ శాసనం. ప్రియమైన దేవుని వలరా, మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఎవడు నా దగ్గరకు వచ్చి నా ప్రాణం తీసేంత దమ్ము ధైర్యం ఎవడికి లేదు. అర్థమైందా? ఎవడో తీస్తే పోవటం కాదు, ఎవడో తీస్తే పోవటం కాదు నా ప్రాణం. ఆయన చెప్తున్నాడు అక్కడ, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందేశాను. అంటే నా అంతట నేనే ఏం చేస్తున్నాను? ప్రాణాన్ని పెడుతున్నాను, ఎవడో ప్రాణం తీయటం కాదు అని చక్కగా ఇక్కడ తనే రాసుకున్న మరణ శాసనం. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు తనకు తాను రాసుకున్న మరణ శాసనం కనుక, మరణ శాసనము రాసిన వాని మరణం ఆవశ్యకము అని రాయబడింది. అది కూడా అక్కడ కొంచెం మరి పాత నిబంధన సబ్జెక్ట్ని బట్టి అదంతా రాయబడింది. కాకపోతే ఈ కాంట్రవర్సీగా ఉన్నటువంటి దీనికి నేను సమాధానం చెప్తున్నాను అనమాట. ఏంటి అని అంటే, ఇదిగో అక్కడ ఏం రాయబడింది? మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము అన్నాడు. అంటే మరణ శాసనం రాసేది తండ్రి అయితే తండ్రి మరణించాలి కదా అంటానికి లేదు. ఇప్పుడు నా మరణ శాసనం నేను రాసుకోగలను. పుట్టుక నా చేతుల్లో లేదు, కానీ చచ్చిపోవటం ఏముంది? ఇంకో 10 నిమిషాల్లో నేను చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోగలను. అర్థమైందా? ఎవడైనా ఇప్పుడు నేను వేరే వాళ్ళని చంపాలనుకుంటే వాళ్ళని చంపేయగలను. అర్థమైందా? కోర్టు చంపేస్తుంది. కనుక మరణం అనేది ఎవరికి వారు రాసుకునేది. అంతేకాదు దేవుడు రాసింది, అంతేకాదు చట్టాలు కూడా రాసింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మరణించటం అనేది తనంతట తానే సిద్ధపడ్డాడు కనుక ఆయన శాసనం ఆయనే రాసుకున్నాడు. అది దాని అర్థం. ఓకే.